కమిషన్స్ యొక్క నూతన అధిపతుల గురించి సాధారణంగా కరెంట్ అఫైర్స్‌లో ఎటువంటి క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. మరి 2025లో ఎన్ని ముఖ్యమైన కమిషన్స్ కరెంట్ అఫైర్స్‌లో ఉన్నాయి అంటే కేవలం 3 మాత్రమే. ఆ మూడింటిలో ఫస్ట్ వన్ యూపీఎస్‌సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెకండ్ వన్ ఎల్‌సీఐ, లా కమిషన్ ఆఫ్ ఇండియా, థర్డ్ వన్ ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఇటీవల యూపీఎస్‌సి నూతన చైర్మన్‌గా ఎవరు నియమించబడ్డారు అంటే అజయ్ కుమార్. ఇతను గతంలో రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశాడండి. అసలు ఇతను ఎవరి స్థానంలో నూతన చైర్మన్‌గా నియమించబడ్డాడు అంటే ప్రీతి సూదన్ స్థానంలో. నెక్స్ట్ అండి, మరి ఇటీవల లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఎవరు నియమించబడ్డారు అంటే దినేష్ మహేశ్వరి. ఇతను గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడండి. మరి ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నూతన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు అంటే జ్ఞానేష్ కుమార్. ఈ ముగ్గురిలో అజయ్ కుమార్ మేలో, దినేష్ కుమార్ ఏప్రిల్లో, జ్ఞానేష్ కుమార్ ఫిబ్రవరిలో నియమించబడటం జరిగింది. నెక్స్ట్ అండి, మరి ఈ ముగ్గురిలో దినేష్ మహేశ్వరి అసలు ఎన్నవ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా నియమించబడ్డాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ప్రస్తుతం ఉనికిలో ఉన్నటువంటిది 22nd లా కమిషన్, లేదా 23rd లా కమిషన్, లేదా 24th లా కమిషన్, లేదా 25th లా కమిషన్. థ్యాంక్ యూ.